ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు ప్రత్యేకముగా నేను స్తుతించి నీ నామమును గణపరిచి మహాకృపను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్కు ద్వారా దర్శించండి, తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని మనము చదువుకుందాం. నా మందిరములో ఆహారం వండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను దీవించదను అని క్రీస్తు ప్రభువువ ఈ ఉదయకాల సమయమందు మనకు అభయమునిస్తూ ఉన్నాడు. నిజమే, దీవెన, సమృద్ధి ఇది ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి చాలా ఇష్టమైనది. ఇది క్రైస్తవుని జీవితంలో ఆత్మీయమైనటువంటి బ్రతుకులో ఒక భాగమై ఉన్నది. ఇక్కడ అంటాడు కదా, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత దీవెన వర్షం మీ జీవితంలో కుమ్మరింపబడాలి అని అంటే మీరు కలిగి ఉన్నటువంటి ధననిధిలో నుండి 10వ భాగం దేవునికి అప్పగించాలి అన్నాడు. నిజమే, నీవు కష్టపడుతున్నటువంటి దానిలో నీకు వచ్చినటువంటి ధనములో 10వ భాగం నువ్వు దేవునికి చెల్లించినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. దినమునకు 24 గంటల సమయాన్ని పరిశుద్ధాత్ముడు నీకు దయచేసినప్పుడు ఆ 24 గంటల సమయంలో 10వ భాగం 2.5 గంటల సమయం దేవునికి అప్పగించాలి. నీవు బ్రతుకుచున్నటువంటి బ్రతుకు, జీవించుచున్న జీవితం కేవలం ఇది దేవుని మహాకృప ద్వారా మాత్రమే పొందుకున్నది గనుక ఈ జీవితాన్ని బట్టి కూడా ఈ హృదయం అనే 10వ భాగం దేవుని చేతులకు అప్పగించాలి. చాలామంది అన్నిటిలో మేము ఇస్తున్నాం, కరెక్ట్గా ఉంటున్నాం అని అనుకుంటారు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం చెయ్యి అనేది చాలా కొరతగా వారు చేస్తూ ఉంచారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనకు ఆయన ఇచ్చేటప్పుడు ఏనాడు కూడా ఆయన కొరత చేయలేదు. మనకు ఆయన ఇచ్చేటప్పుడు ఏనాడు కూడా మనకు అసమృద్ధిగా ఇవ్వలేదు. ఇక్కడ అంటాడు, ఆకాశపు వాకిండ్లను విప్పుతాను, పట్టజాలనంత దీవెన నీ కుటుంబంలో కుమ్మరించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం నీవు కూడా దేవుని మహాకృప ద్వారా దీవించబడాలి, మహాకృప ద్వారా ఆశీర్వదించబడాలి, మహాకృప ద్వారా హెచ్చింపబడాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు అప్పగించిన ప్రతి దానిలో కూడా నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నడిపించబడతావో ఆ దినమున నీ కొరకు ఒక నూతనమైన ద్వారం తెరవబడుతుంది. ఇంతవరకు కూడా ఏ ద్వారములు మూయబడి ఉన్నాయో, ఏ ద్వారములైతే అంధకారపు చీకటి శక్తులు మూసివేసి ఉన్నాయో వాటన్నిటిని కూడా తెరుచుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు గనుక ఆయన చేతులకు నీ హృదయమును అప్పగించు. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారు ప్రభువా నీ సన్నిధికి ఇచ్చే విషయంలో, నీకు ఇచ్చే విషయంలో కొరత చేయక ప్రతి దానిలో నమ్మకస్తులుగా నిలిచుడికి సహాయం చేయండి. వినిన మాటలు హృదయములు నీరు కట్టి ఫలింపు చేయండి. తోడై ఉండండి, బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయమని, ఆరోగ్యమును కలుగు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని మహిమ నీకు ఎల్లప్పుడూ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.